Yeah, good morning, guys. Yeah, వాయిస్ వినపడుతుందా కృష్ణ? రమేష్, వాయిస్ వినపడుతుందా? సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. యా, యా. సో లాస్ట్ క్లాసెస్ లో మనము టోటల్ నార్మల్ సంబంధించిన బేసిక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని డిస్కషన్ చేసాం. టుడే మనం లైక్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, జిఎస్టి అంటే ఏంటి? ఇండియాలో జిఎస్టి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు? ఓకే, ఏ పర్పస్ కోసం ఇంప్లిమెంటేషన్ చేశారు? ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి? ఎవరు ఏ ట్యాక్స్ పే చేయాలి? దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది టుడే క్లాస్ లో. ఓకే, సో డన్. పీపీటీ కనబడుతుందా? సో కనపడుతుంది సార్. జిఎస్టి, యా, జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. బిఫోర్ మనకి 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ ఉన్నింది. ఇప్పుడు మనకు జిఎస్టి వచ్చింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సార్, ఎవరు ఇది పే చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఫస్ట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 160 కంట్రీస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. మనకి ఈ కాన్సెప్ట్ 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, 1 జూలై 2017లో ఇండియాలోకి పిఎం నరేంద్ర మోడీ ద్వారా మనకి ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ 2 రకాలు ఉంటాయండి ఇండియాలో: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టి వస్తుంది. వై జిఎస్టి? సో మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. మనకి వ్యాట్లో ఉన్నప్పుడు దగ్గర దగ్గర మ్యాక్సిమం ఒక 15 ట్యాక్స్లు ఉన్నాయి. అలా లేకుండా ప్రజెంట్ స్టిల్ ఒక 5 ట్యాక్సెస్తోనే ఫిల్ చేశారు. మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ అంటే వేటి మీద? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ మీద. ఈ మూడిటి మీద మనకు జిఎస్టి అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ముందు ఏంటంటే వ్యాట్లో ఉన్నప్పుడు 15 ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి మూడే 3 ట్యాక్స్లు పెట్టాడు: సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. ట్యాక్స్ రేట్స్ 5 స్లాబ్స్ ఇచ్చారు: 0%, 5%, 12, 18, 28. జిఎస్టి అనేది వేటి మీద పడుతుంది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. ఈ జిఎస్టి ఎవరు కలెక్ట్ చేస్తారు? రెగ్యులర్ గా గవర్నమెంట్ కి ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో ఆ పర్సన్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. యాక్చువల్ గా ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ లైక్ టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి: యూనిఫైడ్ జిఎస్టి, డ్యూయల్ సిస్టమ్. కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. అంటే ఏంటి? యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లో ఈక్వల్ గా ఎవరి వాళ్ళు సపరేట్ గా పంచుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ గా షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని డ్యూయల్ సిస్టమ్ అంటారు. ఎవరు ట్యాక్సెస్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, ఎవరు ఎవరి దాంట్లో ఏరు పెట్టుకోరు. తర్వాత బెనిఫిట్స్: సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ. ఓకే, సో ఇక్కడ మనకు సింపుల్, ముందు ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు అంటే సింపుల్ 3 ట్యాక్సెస్ తీసుకొచ్చాడు. వ్యాట్ లో ఉన్నప్పుడు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అది తీసేశాడు. తర్వాత టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్, సింపుల్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్ చేసే విధంగా
మీడియేటర్లో కొన్ని సాఫ్ట్వేర్స్ తీసుకొచ్చారు. దీని ద్వారా రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఇల్లీగల్‌గా బిజినెస్ చేస్తా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ చెక్ పడింది. మనకు ప్రీవియస్ టాక్సెస్ ఇలా ఉన్నాయి. సెంట్రల్ టాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, ఏడీఈ, సర్చార్జెస్, సీవీడీ అండ్ ఎస్ఏడీ. స్టేట్ టాక్స్ కింద వ్యాట్, సీఎస్టీ, పర్చేస్ టాక్స్, లగ్జరీ టాక్స్, ఓకే, సర్చార్జెస్ అండ్ ఎంట్రీ టాక్స్. ఇవన్నీ స్టేట్ టాక్స్ కింద ఉన్నట్లు. తర్వాత ట్యాక్స్ కాంపోనెంట్స్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఏజిఎస్టీ. ఇవి ప్రజెంట్ ఉన్న ట్యాక్సెస్. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అంటే ఏంటి? ఐజిఎస్టీ అంటే ఏంటి? సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అంటే మనకి విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్స్ పడుతుంది. విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్స్ పడుతుంది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? గుంటూరులో పర్చేజ్ చేశారు, నెల్లూరులో సేల్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. వైజాగ్లో పర్చేజ్ చేశారు, కర్నూలులో సేల్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. శ్రీకాకుళంలో పర్చేజ్ చేశారు, మనకి లైక్ కడపలో సేల్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ ఐజిఎస్టీ హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశారు, కర్ణాటక సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేశారు, చెన్నైకి సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ముందు మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని కలిపేసి ఈ మూడు ట్యాక్స్ లో మిక్స్ చేశారు. సిజిఎస్టీలో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జెస్ కలిపారు. హెచ్జిఎస్టీలో వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ కలిపారు. ఐజిఎస్టీలో సిఎస్టీ, సిబిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీలో కలిపారు. ఎగ్జాంపుల్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్టెడ్. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంటర్స్టేట్, ఐజిఎస్టీ. జిఎస్టీ రిజిస్ట్రేషన్. సో గవర్నమెంట్ మనకి 15 డిజిట్స్ తో జిఎస్టీ నెంబర్ ఇచ్చింది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్, తర్వాత రిమైనింగ్ 10 నెంబర్స్ అనేది పాన్ నెంబర్, ఎంటిటీ కోడ్ అండ్ డిఫాల్ట్ 1 Z కామన్. చెక్ సమ్ డిజిట్, లాస్ట్ లో నెంబర్ అనొచ్చు, ఆల్ఫాబెట్ అని ఉండొచ్చు. మన ఇండియా మ్యాప్ లో ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ నుంచి 37 నెంబర్ వరకు, అంటే 01 నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అనమాట. ఓకే, ముందు మన ఏపీ తెలంగాణ కలిసినప్పుడు 28, 27 ఉంది. ఇప్పుడు విడిపోయిన తర్వాత 36 తెలంగాణ, 37 మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ, 29 అంటే కర్ణాటక, 33 అంటే తమిళనాడు. ఇలా 01 నెంబర్ నుంచి ఓకే మనకు 37 నెంబర్ వరకు ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క 2 డిజిట్స్ నెంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేసింది. 37 అంటే ఆంధ్రప్రదేశ్ అని ఫిక్స్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి అంటే మినిమం ఏముండాలి? బేసిక్ కంపెనీ డీటెయిల్స్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్ ఆర్ సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ ఉండాలి. HSN అండ్ SSN. సో HSN నెంబర్ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 నుంచి
5 crore మధ్యలో ఉంటే 2 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తారు. టర్నోవర్ మోర్ దాన్ 5 crores ఉంటే 4 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తారు. హెచ్ఎస్ఎన్ కోడ్ 8 డిజిట్స్ ఇన్ కేస్ వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేస్తే 8 డిజిట్స్ ఇస్తారు. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటంటే, మనం ఉపయోగిస్తున్న ప్రతి ప్రాడక్ట్ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటది. మనం ఉపయోగించే ప్రతి ప్రాడక్ట్ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది. దగ్గర దగ్గర 1500, 1600 ఐటెమ్స్ ఉన్నాయి. మొబైల్స్, చైర్స్, బెంచెస్, బట్టలు, ఓకేనా? ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, మెడిసిన్స్ ఇలా చూసుకుంటే మనం ఉపయోగించుకుంటే ప్రతి ఐటెమ్ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటది. తర్వాత సర్వీస్ అకౌంటింగ్ కోడ్ ఎస్ఏసి. ఫస్ట్ 2 డిజిట్స్ 99 ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. నెక్స్ట్ 2 digits represent the major nature of services. Last 2 digits represent the detailed nature of services. ఇవి సర్వీసెస్ మీద పడతాయి. ఐటమ్ ఏమో ఐటమ్స్ మీద పడతాయి. మనకి స్లాబ్స్ 0 ఎగ్జాంపుల్ అంటే 0%, 5%, 12, 18, 28. ఇవి మారుతూ ఉంటాయి. 28 18కి వస్తాయి, 18 12కి వస్తాయి, 12 5కి వస్తాయి, 5 0కి వస్తాయి. ఓకే. ఈ టాక్సెస్ ముందు ప్రెజెంట్ మనకున్నాయి. ఓకే. సో, ఇవన్నమాట. మారుతూ ఉంటాయి. సెస్, అడిషనల్ సెస్ కూడా ఎవరైతే లగ్జరీ గూడ్స్ వాడతారో వాళ్ళ మీద టాక్స్ పడుతుంది. సెస్, అడిషనల్ సెస్. ఇక్కడ చూడండి ఇక్కడ. అడిషనల్ సెస్ 1% నుంచి 25% వరకు. సో, లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడతాయి. సో, 0.25% నుంచి 3% వరకు ఇది సెమీ ప్రీసియస్ స్టోన్స్, జ్యువెలరీ వాటి మీద టాక్స్ పడుతుంది. ఆర్టికల్స్ ఔట్‌సైడ్ జీఎస్టీ రేట్ స్లాబ్. మనకి 4 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, అన్‌రిజిస్టర్డ్ డీలర్స్, కన్స్యూమర్స్. రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్‌కి నెల నెల టాక్స్ కడతారు. వీళ్ళ బిజినెస్ టర్నోవర్ 20 లాక్స్ నుంచి 40 లాక్స్ మధ్యలో పర్ యానమ్ ఇలా ఆహ్, రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే. వాళ్ళ యొక్క బిజినెస్ సేల్స్ అలా ఉంటాయి. ఓకే. వీళ్ళు నెల నెల టాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ తీసుకుంటారు. కానీ కాంపోజిషన్ డీలరు రిస్క్ తీసుకోడు. సంవత్సరానికి 1% మాత్రమే కడతాడు. ఇతని బిజినెస్ 75 లాక్స్ నుంచి 1.5 క్రోర్ ఉంటుంది. ఇతను కస్టమర్స్ దగ్గర టాక్స్ కలెక్ట్ చేయడు. బట్ రెగ్యులర్ డీలర్స్ కస్టమర్ దగ్గర టాక్స్ కలెక్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ అవేంటంటే కొండ ప్రాంతాలు. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. వాళ్ళకి 20 లాక్స్ 10 నుంచి 20 లాక్స్ మధ్యలో వాళ్ళకు లిమిట్ ఇచ్చారు. వాళ్ళు 20 లాక్స్ బిజినెస్ జరిగినా వాళ్ళకు జీఎస్టీ నంబర్ ఇస్తారు. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మనది 40 లాక్స్. సో, లైక్ తమిళనాడు, చెన్నై, కర్ణాటక, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ ఏంటంటే బాగా ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. వీళ్ళ లిమిట్ 40 లాక్స్. వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకొస్తారు. కాంపోజిషన్ డీలర్స్ 75 లాక్స్. ఓకే. ఇది స్పెషల్ కేటగిరీ స్టేట్స్. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 క్రోర్. ఓకే. ఇవన్నమాట. బిజినెస్‌లు ఏ సైడ్ అయితే ఎక్కువ జరుగుతాయో వాళ్ళకి లిమిట్ ఎక్కువ ఉంటది. బిజినెస్‌లు కొంచెం తక్కువ ఉన్న ప్లేస్‌లో అయితే తక్కువ ఉంటది. ఫైల్ జీఎస్టీఆర్ రిటర్న్స్. జీఎస్టీ 1 అంటే సేల్స్, జీఎస్టీ 3 అంటే పర్చేజ్ సేల్స్, జీఎస్టీఆర్ 9 అంటే మనకి యాన్యువల్ రిటర్న్ అంటారు. ఈ రిటర్న్స్ అప్లోడ్ చేసేటప్పుడు జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా కూడా చేస్తారు. ఎంఎస్ ఎక్సెల్ ద్వారా చేస్తారు. రేపు ఇంటర్వ్యూలో మీకు క్వెషన్స్ అడిగినప్పుడు చెప్పాలి. ఇప్పుడు డిసెంబర్, నవంబర్ మంత్ యొక్క రిటర్న్ ఫైలింగ్ ఏదైతే ఉంటుందో అది డిసెంబర్ 1 తారీఖు నుంచి 11 తారీఖు లోపల జీఎస్టీఆర్ 1 ఫైలింగ్ చేయాలి. అదే 15-20 మధ్యలో జీఎస్టీఆర్ 3బి రిటర్న్ ఫైలింగ్ చేయాలి. మీకు ఇంటర్వ్యూలో ఎవరిని అడిగినా కూడా చెప్పండి. సో, జీఎస్టీఆర్ 1 ఎప్పుడు ఫైలింగ్ చేస్తారంటే ఏ నెలైనా గాని ఆ నెల కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్‌లో
1-11 తారీఖు లోపల అప్లోడ్ చేస్తానని చెప్పాలి. అదే జిఎస్టీ 3బి నెక్స్ట్ మంత్ 15-20 తారీఖు లోపల జిఎస్టీ 3బి అప్లోడ్ చేయాలని చెప్పాలి. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ పేమెంట్స్. ఇది జిఎస్టీ 1 రిపోర్ట్స్ ఇలా ఉంటాయి. జిఎస్టీ 3బి రిపోర్ట్స్. 102(3)(b)(9 www.gst.gov.in. ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. ఇది థియరీమా. మెటీరియల్‌లో గూడా మీకు ఇంకా థియరీ ఉంటుంది. అది గూడా మీరు ఒకసారి చదవచ్చు. టోటల్ 18 టాక్సెస్ ఉంటాయి. ఆ 18 ఏంటంటే మనం మెటీరియల్ ఇచ్చుంటాము. సో, తర్వాత స్టేట్ కోడ్స్ గూడా ఇచ్చుంటాము. అవి గూడా మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఆ కంపెనీ జీఎస్టీ నంబర్. తర్వాత అర్జున్ ఏజెన్సీ. అతని జీఎస్టీ నంబర్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఎలా? అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి, ఆంధ్రాలోనే సేల్ చేస్తే ఎలా? సో, ఐటెమ్స్‌కి 5%, 12, 18, 28. ఓకే. పీటీ బాటిల్స్, బిఎక్స్, నంబర్స్, పీసెస్. సీజీఎస్టీ, జీఎస్టీ టాక్స్. ఎలా చేయాలో చూద్దాం. 2 కంపెనీస్ నేను చెప్తాను. రిమైనింగ్ కంపెనీస్ మీరు చేస్తూ వెళ్ళాలి. రియల్ టైమ్‌లో అడ్రెస్ ఇవన్నీ ఇవ్వాలి. ఒక్కసారి క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ మళ్ళీ కాదు. ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్. యాక్సెప్ట్ ఆర్ నో సేమ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. యెస్. ఓకే. ఇక్కడ మీరు మీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. తర్వాత మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా సేల్సా? సో, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ జీఎస్టీ నంబర్ ఇవ్వాలి. 37 ఏబీసీడీ ఉంది కదా! ఇది. కంట్రోల్-సి, కంట్రోల్-వి పేస్ట్. ఓకే. మీరు గవర్నమెంట్‌కి మంత్లీ చేస్తారా? క్వార్టర్లీ చేస్తారా? మంత్లీ. మీ కంపెనీలో ఒకే రకమైన టాక్స్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. అంటే 5% ఐటెమ్సే మీరు సేల్ చేస్తున్నారనుకోండి. ఇక్కడే మీరు హెచ్ఎస్ఎన్ నంబర్ ఇవ్వచ్చు. ఇక్కడే మీరు టాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్ నా కంపెనీలో 5% ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి అంటే ఇక్కడ ఇవ్వకూడదు. సో, తర్వాత ఈవే బిల్. ఒక సేల్ ఇన్వాయిస్ 50,000 కంటే పైన దాటింది అంటే ఈవే బిల్ కూడా తీయాలి. ఓకే. ఇది నో నీడ్ ప్రెజెంట్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్ళండి. లెడ్జర్స్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ ప్రాబ్లమ్ మనం వితిన్ ద స్టేట్‌లో అంటే
విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. తర్వాత ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. అర్జున్ ఏజెన్సీ, సన్ట్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. కడప ఉంది కదా, వాళ్ళ డోర్ నెంబర్ అన్ని ఇవ్వాలి, మొబైల్ నెంబర్ అన్ని కూడా. ఇక్కడ రెగ్యులరా, కంపోజిషన్, సిస్టమ్ అన్రిజిస్టర్డ్, రెగ్యులర్. ఇక్కడ వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. సేల్స్ అండ్ కుమార్ మర్చెంట్స్, సేల్స్ అకౌంట్స్, గూడ్స్ ఆర్ మర్చెంట్స్. సన్ట్రీ డెప్టార్స్, వీళ్ళకి కూడా నెల్లూరు కదా, వాళ్ళ అడ్రస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. జిఎస్టీ నెంబర్, సప్లయర్కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కస్టమర్కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, మన బిజినెస్ కూడా ఉంటుంది. తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, టెలిఫోన్ ఛార్జెస్, ఎక్స్పెన్సెస్, ఎస్కేప్. తర్వాత క్వాంటిటీ, బీటీ అంటే బాటల్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, పీసీ అంటే పీసెస్. ఇప్పుడు మనకి కొంచెం అప్డేట్ అవుతుంది సిస్టమ్. పీటీ, ఇంతకుముందు మనకి ఓన్లీ ఫార్మల్ నేమే ఉండేది. ఇప్పుడు యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటే ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. పీటీ అంటే బాటిల్స్, బాటిల్స్. ఈఎక్స్ అంటే బాక్సెస్. తర్వాత ఎన్ఓఎస్ అంటే నంబర్స్. పీసీ అంటే పీసెస్. ఇలా స్టాక్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ ఏముంది, బూస్ట్. ఎలా పర్చేజ్ చేసాం, బాటిల్స్. చూడండి ఇక్కడ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి రిలేటెడ్ డీటెయిల్స్. యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అంటే మీరు కంపెనీ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారంటే అదే ఇక్కడ కూడా సెటప్ అవుతుంది. లేదు సార్, ప్రజెంట్ ఏ ట్యాక్స్ ఉందో అదే తీసుకోవాలనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ అనేది నో నీడ్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వాలి, 1901. ఇక్కడ కూడా సేమ్ ఐటమ్ నేమ్. ఇక్కడ కూడా యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్, నో. స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్, ఇవి రెండు నో నీడ్. ట్యాక్సబుల్, నాన్ జిఎస్టీనా, నిల్ రేటెడా, ఎగ్జామ్టెడా. ట్యాక్సబుల్ అంటే వీటికి ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే ఏంటి, ఇది ఆల్కహాల్, డ్రింక్, ఓకే, వాటి మీద వస్తుంది అనమాట. ఎగ్జామ్ట్, నిల్ రేటెడ్ అంటే వీటికి 0% ఐటమ్స్. 5% సేవ్ చేయండి. తర్వాత హార్లిక్స్,
Success. 0418. 12%. Bonvita. Numbers. $18. తర్వాత కంప్లైంట్. పీసెస్. 1845. 28%. ఈ విధంగా మనము ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. 1,00,000 ఐటమ్స్ ఉన్నా ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు వోచర్‌లోకి వెళ్దాం. సో ఫస్ట్‌ది రిసిప్ట్. క్యాపిటల్ 9,00,000. పే బ్యాంక్. Control A, save. Purchase. Arjun Agency. Boost. 100, 300. Horlicks. 200, 230. Bonvita. 300, 400. 400, 150. 2,60,000కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్స్‌కి ఏ పర్సెంటేజ్‌కి ఎంత అమౌంట్ ట్యాక్స్ పడిందనేది రిలేటెడ్ రిపోర్ట్స్‌లో మనం జీఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ 30,000కి 5% ట్యాక్స్ అంటే 1,500 ట్యాక్స్ పడింది. సో ఇక్కడ సీజీఎస్టీ 2.5, హెచ్‌జీఎస్టీ 2.5 పడింది. 750, 750. 46,000కి ఓకే. 5,520 రూపీస్ ట్యాక్స్ పడింది. 12%. 2760, 2760. 1,20,000కి 18% ట్యాక్స్ 21,600 పడింది. 99 ట్యాక్స్ సపరేట్. హాఫ్ 60,000కి 16,800 ట్యాక్స్ పడింది. 28, 14. టోటల్‌గా 45,420 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే సీజీఎస్టీ హాఫ్ అమౌంట్, హెచ్‌జీఎస్టీ హాఫ్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ ప్రొవైడ్ జీఎస్టీ వేబుల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్చేజ్‌లో నో నీడ్. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్. కుమార్ మర్చెంట్స్. బూస్ట్. 80, 350. Bonvita. 100, 450. Complaint. 200, 200. Horlicks. 150, 270. సో 1,53,500కి మనం సేవ్ చేసామండి. వాటి కింద సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ. సో ఇక్కడ 50,000 దాటింది అంటే మనము సేల్స్ ఇవే బిల్ తీయాలి. ఇది ఇక్కడ సెపరేట్‌గా తీయాల్సిన అవసరం లేదు. ఇది సెపరేట్ పోర్టల్ ఉంటుంది. అక్కడ తీస్తాం. ఇది మనకు టాలీలో ఇచ్చారు. ఇక్కడ నో నీడ్. ఎస్కేప్. అప్పుగా పర్చేజ్ చేసాం. అప్పుగా సేల్ చేసాం. ఇక్కడ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ గిఫ్టర్.
క్యాష్ క్రెడిట్ టు క్రెడిటర్ పేమెంట్. డిస్కౌంట్ రిసీవ్డ్. టెలిఫోన్ చార్జెస్ రిసీవ్డ్. పేమెంట్ కదా, రిసీవ్డ్ అయినా చార్జెస్ అంటే పేమెంట్ 5,000. ఎస్కే డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ ఫన్, నెట్ ప్రాఫిట్ 25,000. ఎస్కే స్టాక్ సమ్మరీ, F12 configure, show goods in versus, show goods out versus, control A. Inwards అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. కరెంట్ అసెట్స్, లయబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్. ఓకే, తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. తర్వాత జిఎస్టి రిపోర్ట్స్. జిఎస్టి 1 అంటే సేల్స్. ఓకే, ఇప్పుడు పీరియడ్ నవంబర్. చూడండి, ఇలా చూపిస్తాయి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్. ఓకే, మనము ఒరిజినల్ అకౌంట్స్ కాదు కదా వేసింది, కాబట్టి ఇలా చూపిస్తుంది. జిఎస్టి 1, జిఎస్టి 3B అంటే పర్చేస్ సేల్స్. ఇప్పుడు నా అకౌంట్స్ చూపిస్తాను. నవంబర్, ఈ ఒరిజినల్ అకౌంట్స్ ఇలా వస్తుంది. సో నవంబర్ 17,127. ఇది ఓన్లీ సేల్స్ మాత్రమే. ఐజిఎస్టి ట్యాక్స్, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. B2B అంటే నాకు జిఎస్టి నెంబర్ ఉంటుంది, అతనికి జిఎస్టి నెంబర్ ఉంటుంది. B2C అంటే ఇలా ఇప్పుడు మీకు కంపెనీకి జిఎస్టి నెంబర్ లేదు కదా, మీలాంటి వాళ్ళు. ఓకే, ఇది జిఎస్టి 1. జిఎస్టి 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. ఇది జిఎస్టి 3B. ఇలా వస్తుంది. 12% విత్ ఇన్ ద స్టేట్, అదర్ స్టేట్. ఈ ఒరిజినల్ అకౌంట్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏముంది, కంపెనీ ఏమో ఆంధ్రప్రదేశ్ క్రియేషన్, బట్ పర్చేజ్ సేల్ చేసింది మాత్రం వేరే స్టేట్. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్, హైదరాబాద్ అని క్రియేట్. ఇవి 3 28%, ఇవి 2 18%. జస్ట్ చూపిస్తాను. డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్ళి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. మీరు కంపెనీ క్రియేషన్ ఇప్పుడు ఎలా చేసావో అలాగే చేయండి. Alt+C, పల్లవి కంప్యూటర్ స్టోర్. తండ్రి క్రియేటర్స్. ఏం తీసుకోవాలా, హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలండి స్టేట్ చెప్పండి. హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలి స్టేట్? తెలంగాణ.
కంపెనీ క్రియేషన్ సేమ్ మీరు ముందు ఎలా చేస్తారో అలాగే చేయండి. కొత్త కంపెనీ క్రియేట్ చేయండి. నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. అదర్ స్టేట్ కదా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా, ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి. ఆల్ట్ సి అంటే కొత్తగా క్రియేట్ చేయడం ఆన్ ద స్పాట్. సి, కంట్రోల్ వి. గ్రూప్, ఆల్ట్ సి. డెస్క్టాప్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. నెంబర్స్, అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత, 28. 50, 1300, 13,000. ఆల్ట్ సి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. %28, 60, 29,000. ఆల్ట్ సి, యాక్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ట్వంటీ 17,000. తర్వాత లెనోవా ఐడియా ప్యాడ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఆల్ట్ సి. ల్యాప్టాప్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ. 18%. యాపిల్ మ్యాక్బుక్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. %18. 100, 38,000. వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. 1,22,30,000 ఐజిఎస్టీ ట్యాక్స్. డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. 32,79,000 ట్యాక్స్ పడింది. తర్వాత సేల్స్, ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ జిలాన్ ట్రేడర్స్, సన్రీ డెప్టర్స్. బెంగళూరు అంటే కర్ణాటక. సేల్స్ ఐజిఎస్టీ, ఆల్ట్ సి. $50,000, 20,000. ఎల్ అల్ట్రా 30, 32,000. 20, 1,500, 15,000. ఐజిఎస్టీ ట్యాక్స్. ఇలా ఎంటర్ చేయాలి. ఇక రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా చేయాలో. క్లియర్? అర్థమైందా? ఏ డౌట్ ఉన్నాయి దీనిలో? విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద పర్చేజ్, విత్ ఇన్ ద పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్. నెక్స్ట్ అదర్ స్టేట్, అదర్ సేల్. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? నో సార్, క్లియర్. యా, ఈ రెండు చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్, హలో చెప్పండి.
సార్ ఇప్పుడు టాలీ ఐటీ అంటే ఎలా సార్ అది? అది సీఎల్ చేస్తారు బ్రదర్. సార్ ఓకే. సీఎల్ చేస్తారు. ఓకే సార్. అంటే రిటర్న్ అది ఫైలింగ్. నెట్ కనెక్షన్ ఏమైనా పెట్టుకుంటారా సార్? అంటే ఇంటర్నెట్ దీంట్లో వెబ్‌లో ఫైలింగ్ అప్లోడ్ చేయాలంటే ఉండాలి కదా ఇంటర్నెట్. జిఎస్టీ పోర్టల్ చేస్తాం, అది గవర్నమెంట్ పోర్టల్లో. ఓకే. ఓకే సార్. నెట్ లేకుండా రాదు. ఆహాహా! ఓకే సార్. జిఎస్టీ ఓకే పోర్టల్ సార్. ఓపెన్ చేసి అక్కడ ఫైలింగ్ చేస్తారు. ఓకే సార్. యా.